వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో ముందు భాగాన నిలిపిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే. పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం. సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. గోదావరిఖని పట్టణంలో ఘనంగా సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఉత్సవాలు. పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టిన సిపిఐ ఏఐటియుసి శ్రేణులు. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుబారిన నిలిపారని, మహోన్నత వ్యక్తి అని రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనియాడారు. భారతదేశానికి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలనందించి గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కాగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి చిత్రపటం ముందు పుష్పాలను ఉంచుతూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాలను గుర్తించి ఇతర రాష్ట్రాల పార్టీలు వ్యతిరేకించినా లెక్క చేయకుండా పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును పెట్టి ఆమోదింపచేసి మహనీయులు మన్మోహన్ సింగ్ అన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పనిచేశారని తెలిపారు. గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను కోల్పోవడం భారతదేశానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. గొప్ప ఆర్థిక సంస్కరణలు, అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారితో కలిసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చడం వల్ల గొప్ప నాయకుడు. తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, ఇటు రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశం యొక్క వ్యవస్థలో ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకుపోయే దిశగా మరి అనేక సంస్థలు తీసుకున్న గొప్ప వ్యక్తి, మహామేధావిగా, దాంతోపాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకొని దేశ అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్న గొప్ప ప్రధానమంత్రి. కేవలం అదే కాదు, ఈరోజు మనం గర్వంగా మా తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టినా, గందరగోళాన్ని సృష్టించిన, దీనికి వెనకడుగు లేకుండా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతోపాటు ఉపాధి హామీ, అనేక రైతు సంస్కరణలు, పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు, అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్కరణలు తీసుకునే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారు మన మధ్య లేకపోవడం భారతదేశానికి
తీరని లోటు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, ముస్తఫా, దాతు శ్రీనివాస్, తిప్పరపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, యాకూబ్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, సతీష్, ఆసిఫ్ పాషా, బొమ్మక రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇదే సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గోదావరి కని 1 and 3 ఇంక్లైంట్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ద్వారా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి చరిత్రలో పోరాటం చేయకుండా ఏ హక్కు రాలేదని, పోరాటంతోనే అనేక హక్కులు సాధించబడ్డాయని తెలిపారు. ఈరోజు కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారం పోరాట చరిత్రకు విరుద్ధంగా ఉందన్నారు. మేం పోరాడితేనే హక్కులు వచ్చాయని చెప్తున్న గుర్తింపు సంఘ నాయకులు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలుపై ఎందుకు పోరాటం చేయడం లేదని విమర్శించారు. పైగా సిఐటియు పోరాటం చేస్తే వస్తుందా అని చెప్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికల సమయంలో మేము గెలిస్తే సొంతింటి పథకం అమలు చేస్తామని కార్మికులు చెప్పిన విషయం నిజం కాదా అని, అంటే కార్మిక సమస్యలు మీకు పట్టింపు లేదా, రాజకీయ నాయకులలాగా ఓట్ల రాజకీయం చేయడమే విధానమా అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై నిత్యం పోరాటం చేయడమే సిఐటియు లక్ష్యమన్నారు. సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని, ఈ పోరాటంలో కార్మికులందరూ కలిసి వస్తున్నారని, కార్మిక సంఘాలుగా మీరు కూడా మాతోటి కలిసి వస్తే సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కార్మికులకు సొంతింటి పథకం అమలు వాగ్దానం నిలబెట్టుకోవాలంటే సొంతింటి పథకం అమలు చేస్తామని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేదా కార్మికుల నివాస ప్రాంతాల సమస్యలు చేస్తుంటే మన అవహేళన చేసిన కార్మిక సంఘాలు సొంతిల్లా సింగరేణి సాధ్యమైద్దా అని చెప్పిన వాళ్ళు ఎందుకు పెట్టి నేను మేనిఫెస్టోలో సొంతిల్లు కార్యక్రమం ఇప్పిద్దామని అని అడుగుతున్నా. నేను రాజకీయ కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం మంది కూడా గద్దెల మీద చెప్పినా చెప్పలేదా అంటే ఈ 10 మాట చెప్తానే ఓట్లు వస్తాయని కాపీ కొట్టి అన్ని పెట్టావు. చాలా సంతోషం. రాజన్న నోటితోటే మేము ఇప్పిస్తామని చెప్పించినాం. అదే ఒక అడుగు సీఐకి ముందుకెళ్ళి గుర్తుపెట్టుకోండి. ఒక అడుగు మనం ముందుకు వేస్తాం. మన కోరిక కూడా అదే. మనమే ఇప్పిస్తాం, మనమే కొట్లాడతాం, మనమే భూమి వస్తాం. సీఐకి అనేది చెప్పలే. కార్మికులందరూ కోరుకుంటే ఏకైనా హస్తది అని చెప్పడం కోసం మేము ముందు ఎజెండా పెట్టినాం. ఈ ఎజెండా సక్సెస్ అయింది. రేపు మాపు ఇళ్ళు వస్తాయి, గ్యారంటీ మీకు హామీ ఇస్తామన్నా. అందరూ అనుకుంటున్నారేమో ఇళ్ళు వస్తాయో రావో. సిఐటి వాళ్ళు కార్మికులు పైసా పెట్టకుండా, ప్రభుత్వం పైసా పెట్టకుండా, యాజమాన్యం పైసా పెట్టకుండా 20 లక్షలు 30 లక్షలు ఇల్లు వస్తుంది, ఎట్లా వస్తుంది అనుకుంటారేమో. వచ్చి తీరుతుంది చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మనమేం గెలిచలేము, మనదేం ప్రభుత్వం కాదు. మీ అండదండలతో గెలుస్తాం. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 2025 26లోనో ప్రభుత్వం ఇక తప్పదు. ఇవ్వకపోతే కేసీఆర్ కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు, ఇవ్వకపోతే టీజీపీ కేసు కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు. గ్యారంటీ చెప్తాను నేను. ఎందుకు రాదు? మనం అడుక్కుంటున్నామా? మనం ఏమన్నా దయాదాక్షిణ్యంగా ఉంటున్నామా? మన లక్షల రూపాయలు పోతున్నాయండి. 1000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. 100 కోట్ల రూపాయలు సంవత్సరం డివేట్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. దాంట్లో వాటా 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మన మిగిలిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. యాజమాన్యానికి రకరకాల పేర్లతోటి మన కార్మికుల వేతనాలు కట్ అవుతున్నాయి. మీకు 100 సార్లు చెప్పినాం. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఇప్పుడేమి ఎన్నికలు కాదు, ఎన్నికల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉంటే ఇక్కడ ఫామ్ 16 ఇచ్చే పాటు ఫామ్ 12B అని అడుగుతున్నా. ఫామ్ 12B తీసుకుంటే నేను చెప్పే చరిత్ర అంతా బయటపడుతుంది. నోట్ చేసుకుని అందరు. నీకు క్వార్టర్ బుక్కర్కి ఇచ్చింది అనుకుంటున్నావు. మాకు నీళ్లు ఫ్రీయే, మాకు కరెంట్ ఫ్రీయే, మాకు క్వార్టర్ ఫ్రీయే, మాకు హాస్పిటల్ ఫ్రీయే, మాకు బండి పెట్రోల్ ఫ్రీయే అన్ని అనుకుంటున్నావు కదా. ఏది ఫ్రీ కాదు, గుర్తుపెట్టుకో. అన్నిటి మీద 15-20% ఇన్కమ్ ట్యాక్స్ పడతాను. కంపెనీ పెట్టుకుంటుంది అసలు, కానీ ఆ అసలుకు 2 లక్షల రూపాయలు నీకు కంపెనీ సౌకర్యం కలిగినట్టు నీ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లో రాసి. ఈ ద్వారా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఏ శంకరన్న, దాసరి సురేష్, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్ కుమార్, నీలిరాజయ్య, జనార్దన్ ప్రవీణ్ కుమార్, జనార్దన్ రెడ్డి, కొమరయ్య, సందీప్, రవీందర్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పుట్టిన పార్టీ సిపిఐ పార్టీ అని, దేశ ప్రజలకు పోరాటాలు నేర్పిన పార్టీ అని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి అన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు కావస్తున్న సందర్భంగా గురువారం సాయంత్రం పార్టీ 100 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని భాస్కర్ రావు భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు సిపిఐ పార్టీ, ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో ఎర్ర జెండాలను చేతితో పట్టుకుని పార్టీ ర్యాలీగా యూనియన్ నాయకులు ఎర్రదండులా కదిలివచ్చారు. కాగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గేయాలు అందరిలో ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా కనకరాజ్ స్వామి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న పురుడు పోసుకున్న సిపిఐ పార్టీ 100 ఏళ్లను పూర్తి చేసుకుందని తెలిపారు. ఒక పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భావమే పేద ప్రజల హక్కుల కోసం జరిగిందని, భూస్వాములపై పోరాటాలు చేసి 10 లక్షల ఎకరాలకు పైగా పేదలకు పంచిన పార్టీ అని సిపిఐ అన్నారు. దేశంలో సాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను చేసి పేదల పక్షాన నిలిచిన పార్టీ అని తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని, కమ్యూనిస్టులు లేకుండా ఉద్యమాలు, పోరాటాలు లేవన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ. ముందు కార్మిక సంఘం పుట్టింది. ఆ తర్వాత కమ్యూనిస్టు ఆలోచనతోటి, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతంతో ఈ దేశానికి ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి సిపిఐని ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ ఏర్పాటయ్యి 100 ఏళ్ళు అవుతున్నది. ఒక పార్టీ 100 ఏళ్ళు ఉండడం అంటే, 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే ఆచామాచి కాదు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పింది కమ్యూనిస్టు పార్టీ. ఈ దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు. కొందరు పేదవాళ్ళు, కొందరు ధనికులు దోపిడీ లేని సమాజం కావాలని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఈ దేశంలో అనేక సంస్థానాలు, రాచరికాలు, జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పద్ధతిలోనే మన రాష్ట్రంలో నిజాం వ్యతిరేకంగా, నిజాం రాజు తరతరాల బూజు అని చెప్పి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల భూములు, ఎకరాలు పేదలకు పంచి
4500 మందిని కమ్యూనిస్టులను బలిదానం చేసింది సిపిఐ. అలాంటి చరిత్రాత్మక పార్టీ సిపిఐ. సిపిఐ ఈ దేశానికి ఏమిచ్చింది, ఈ దేశానికి ఏం ఉరగబెట్టిందని చెప్పి కొంతమంది బూర్జువా పార్టీలు అంటారు. కానీ మేము చెప్పేది ఏమిటంటే ఈ దేశంలో పేద ప్రజలకు చైతన్యం ఇచ్చింది, పోరాటాలు నేర్పింది, ఉద్యమాలు నేర్పింది. ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం దాదాపు 80 ఏళ్లుగా పోరాడుతున్నది, దర్శకత్వం వహిస్తున్నది. ఈ ఏఐటీయూసీకి సిద్ధాంతకర్తగా ఉన్నది కమ్యూనిస్టు పార్టీ. అందుకని కార్మిక కర్షక పోరాటాలకు, రైతు కూలీ పోరాటాలకు, విద్యార్థి యువజన పోరాటాలకు, మహిళా సమాఖ్య పోరాటాలకు ఈ దేశంలో బీజం వేసింది కమ్యూనిస్టు పార్టీ. మార్క్సిజం లెనినిజం పునాదుల మీద ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మహత్తర అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో 1925 డిసెంబర్ 26న భారతదేశంలోని కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించింది. మరి నాటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగంగానే భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈరోజు మనము రామగుండం నగర సమితి తరఫున ఇక్కడ శత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపికా మోహన్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్, మార్కపురి సూర్య, గౌతమ్ గోవర్ధన్, ప్రీతం, మడికొండ ఓదమ్మ, వెంకట్రెడ్డి, ప్రసాద్, ఆశాల రమ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం పట్టణం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి ఉపాలయంలో గురువారం మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ, గురుస్వామి గోపగాని రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. 22వ కార్పొరేటర్ కౌశికలత హరి దంపతులచే స్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. సాయంకాలం ప్రత్యేక మండపంలో స్వామివారి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌశికలత హరి, ఒల్లాల సురేష్, అంబటి సంతోష్లు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజనలతో కార్యక్రమాన్ని అలరించారు. शास्तारं प्रणमाम्यहम् विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम् मत्तमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहम् अस्मत्कुलेश्वरं देवम् अस्मत्शत्रुविनाशनम् अस्मदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहम् पाण्ड्येश वंश। ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కోలహలం శ్రీనివాస్, కోశాధికారి జాగటి శ్రీకాంత్, కౌశిక వెంకటరమణ, లగిశెట్టి రవి, ఇల్లెందుల శ్రీనివాస్, పిల్లి సంపత్, పురెల్ల పార్థసారథి, తుండ్ల శ్రీనివాస్ పటేల్, ప్రవీణ్, రవిప్రసాద్, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ MBBS,
డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. డిసెంబర్ 28న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం అంతర్గత మండల కేంద్రంలో విలీన సభ గోడ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ మాట్లాడుతూ 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామమని అన్నారు. నేడు దేశంలో మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఫాసిస్టు నినాదాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, సామ్రాజ్యవాద కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు యావత్ దేశ సంపదను కట్టబెడుతుందని, మతం పేరుతో చిచ్చుపెట్టి దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ నరహంతక పాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న అన్ని విప్లవ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. డిసెంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ యొక్క సభకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ దాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మేము సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గత మండల కమిటీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా రైతు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేవు. ఇలా చదువుకున్నటువంటి యువకులకు కోటి ఉద్యోగాలు ఇస్తానని కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఇలా కోటి ఉద్యోగాలు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. ఇవాళ అదేవిధంగా ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం 2026 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట అనేక ఎన్కౌంటర్లు చేస్తూ ఇలా 2026 వరకు అమిత్ షా ఏదైతే ఉందో ఇలా కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఇలా బూటకపు ఎన్కౌంటర్లతో ఈ విప్లవాలను ఆపలేరు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీడన లేనటువంటి విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని విప్లవ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, పార్టీ డివిజన్ నాయకులు వేల్పుల సాంబన్న, పైడిపల్లి రమేష్, కట్కూరి వెంకటేష్, రమేష్ కేశవ్, రమేష్, అల్వల లింగయ్య, బూఖ్యారాజు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి కోల్ ఇండియా లిమిటెడ్లో అడ్వైజర్గా విధులు నిర్వహిస్తున్న బి వీరారెడ్డి శుక్రవారం రామగుండానికి వచ్చిన సందర్భంగా వీరారెడ్డి దంపతులకు ఇల్లందు క్లబ్ సన్మానించారు. ఈ మేరకు రామగుండం రీజియన్ జనరల్ మేనేజర్లు భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్లు, వారి సతీమణులు ఇల్లందు క్లబ్లో RG1 GM లలిత కుమార్ అధ్యక్షతన వీరారెడ్డి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో RG1 రీజియన్ GM శెట్టి గుప్తా, GM క్వాలిటీ వైద్య, RG రీజియన్ GMలు, ALP GMలు సుధాకర్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, దేవేందర్, సుశాంత్, రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, SO2 GM గోపాల్ సింగ్, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ భీమునిపట్నం చిలకలయ్య గుడిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాలమ్మకు సారే సమర్పణ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రధాన అర్చకులు హరిప్రసాద్ ఆచార్యులు, అనురుద్య ఆచార్యుల మంత్రోచ్చారణ నడుమ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేప్యాల రామారావు, కేశవరావు, సత్యనారాయణరావు, రావికంఠేశ్వర్, శరత్ బాబు, మాధవరావు, KS1 రావు, అనుపమ, మంగరాజ్యం, శారదా లక్ష్మి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీమన్నారాయణ. మన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం మేడిపల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి చిలకలేగుల్లో ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో భాగంగా మా గోదాదేవికి మా యొక్క ఈ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చుట్టూ పరివారం అందరూ కలిసి అమ్మవారికి సార సమర్పించుకున్నారు. ఆ సారలో భాగంగా స్వామి అమ్మవారికి సార మహోత్సవం జరిగింది. తర్వాత 13వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో ముందు భాగాన నిలిపిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే. పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం. సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. గోదావరికని పట్టణంలో ఘనంగా సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఉత్సవాలు. పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టిన సిపిఐ ఏఐటియుసి శ్రేణులు. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL.